ములుగు జిల్లా మేడారం పునర్నిర్మాణ పనులు కీలక ఘట్టానికి చేరుకున్నాయి. పగిడిద్దరాజు గోవిందరాజు కొత్త గద్దెల పునఃప్రతిష్ఠాపన కార్యక్రమం మొదలైంది. ఆదివాసీ ఆచార సాంప్రదాయాలతో పూజా కార్యక్రమాలు చేస్తున్నారు. గద్దెల దగ్గర అంతర్గత పూజలు చేస్తున్నారు ఆదివాసీ పూజారులు. సమ్మక్క సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుల పూజారులు మేడారం గద్దెలను పూలు, మామిడి తోరణాలతో అలంకరించారు. ఇక మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం పూనగొండ్ల నుంచి పగిడిద్దరాజు, ములుగు జిల్లా ఏటూరు నాగారం నుంచి కొండాయికి గోవిందరాజు పూజారులు అదేవిధంగా ప్రత్యేక పూజలు చేస్తున్నారు. పూజా కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి సీతక్క పాల్గొన్నారు. ఏదైతే మాస్టర్ ప్లాన్ లో భాగంగా వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండా ఒకే వరుసలో అమ్మవార్లకు సంబంధించినటువంటి గద్దెలు కావచ్చు, అదే పగిడిద్దరాజు, గోవిందరాజుకు సంబంధించినటువంటి గద్దెలు ఒకే వరుసలో ఉంటే భక్తులకు ఇబ్బంది లేకుండా ఉంటుందని భావించారు. అదే విధమైనటువంటి గద్దెల నిర్మాణంకు సంబంధించినటువంటి పగిడిద్దు, గోవిందరాజుల గద్దెల నిర్మాణం చేశారు. దానికి సంబంధించినటువంటి దేవతల పునఃప్రతిష్టకు సంబంధించినటువంటి కార్యక్రమం అంతా కూడా జరుగుతుంది. దీంతో మేడారం పరిసర ప్రాంతాలంతా కూడా ఒక పండుగ వాతావరణం ఉంది. ఎటు చూసినా కానీ పచ్చని తోరణాలు, అదేవిధంగా పూలతోటి అలంకారం చేశారు. ఇటు సమ్మక్క సారలమ్మ, అదేవిధంగా పగిడిద్దరాజు, గోవిందరాజులకు సంబంధించినటువంటి పూజారులు, వాళ్ళ వంశానికి సంబంధించినటువంటి వాళ్ళు, ఆడబిడ్డలు, వాళ్ళ కుటుంబ సభ్యులు మొత్తం అందరూ కూడా చేరుకొని ఈ పూజా కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తున్నారు. ఇదంతా కూడా అంతర్గతంగా జరిగేటువంటి పూజా కార్యక్రమాలు. కేవలం వాళ్ళకు సంబంధించినటువంటి వంశం వాళ్ళు మాత్రమే ఇందులో అలవ్ చేస్తారు. వేరే వాళ్ళని ఎవరిని కూడా లోపలికి అలవ్ చేయట్లేదు. దానికి సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలన్నీ కూడా కొనసాగుతున్నాయి. అయితే ఈ పూజలంతా కూడా రాత్రి నుంచే ప్రారంభమైనాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం పునుగోల నుంచి పగిడిద్దరాజుకు సంబంధించినటువంటి పూజారులు అక్కడ పూజలు నిర్వహించారు. అదేవిధంగా ములుగు జిల్లా ఏటునాగారం మండలం కొండాయి నుంచి గోవిందరాజులకు సంబంధించినటువంటి గుడిలో కూడా పూజలు నిర్వహించి దానికి సంబంధించినటువంటి పూజా సాగ్రమకి కావచ్చు, లేదా ప్రతిష్టాత్మకు సంబంధించినటువంటి సామాగ్రి అంతా కూడా తీసుకొని మేడారంకు చేరుకున్నారు వాళ్ళ పూజారులు. దీంతో ఇక్కడి నుంచి సమ్మక్క సారలమ్మ ఇతర పూజారులంతా కూడా వాళ్ళను మేళ తాళాలతోటి గద్దెల వద్ద వరకు తీసుకొచ్చారు. ప్రస్తుతం అయితే పాత గద్దెల దగ్గర ఉన్నటువంటి వాటినన్నింటినీ కూడా అక్కడ ఉన్నటువంటి గద్దెలకు సంబంధించినటువంటి ఏదైతే ఆనవాళ్ళు ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఇప్పుడు కొత్తగా నిర్మించినటువంటి గద్దెల దగ్గర ప్రతిష్ఠిస్తారు. దీనికి సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలన్నీ కూడా కొనసాగుతున్నాయి. జనరల్గా కూడా మేడారంకు సంబంధించినటువంటి సమ్మక్క సారలమ్మ సంబంధించినటువంటి మహాజాతర కూడా మాఘశుద్ధ పౌర్ణమికి ముందు వచ్చే బుధవారం నిర్వహిస్తారు. ఈ బుధవారంకు ముందు ఉన్నటువంటి 4 బుధవారాలు కూడా చాలా కీలకమైనటువంటి ఘట్టాలు జరుగుతాయి. అందుకనే బుధవారం రోజునే ఇక్కడ మేడారంకు సంబంధించినటువంటి పూజలు కావచ్చు వాటిని కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీస్తారు. ఆదివాసీ సాంప్రదాయాల ప్రకారం ఈ పూజా కార్యక్రమాలన్నీ కూడా కొనసాగుతున్నాయి. గద్దెల చుట్టూ కూడా 8 పిల్లర్లు ఉంటాయి. ఇవన్నీ కూడా సంఖ్యాశాస్త్రాన్ని, వాళ్ళ తర్వాత వాళ్ళ వాస్తుశాస్త్రం, అదేవిధంగా ఆదివాసీ సాంప్రదాయాలు ఇవన్నిటిని ముడిపడే విధంగా కూడా రాతి కట్టడాలతోటి గ్రానైట్ తోటి ఈసారి